అందులో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు కరెక్ట్గా ఆ రోజున జరిగిన పరిణామంతో ఇప్పుడు కేంద్రం దారికి వచ్చింది. అట్లాగే తెలంగాణకు సంబంధించి కూడా ఇంతకాలం పాటు అడ్డంగా లాగేసుకుంటున్నటువంటి వాటర్కి ఒక సరైనటువంటి మోక్షం లభించినట్టే. పోతే ఒంగోల గిద్దలూర 2 రోజుల్లో తేలుద్దాం. బాలినేనితో సీఎం జగన్, మాగుంట పేరెత్తొద్దంటూ స్పష్టీకరణ. విజయవాడలో 3 రోజులు వేచి చూసిన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దక్కలేదన్న అసహనంతో హైదరాబాద్ వెళ్లిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం సీఎం జగన్ తాడేపల్లిని క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. బాలినేని ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంపై మాట్లాడారు. ఒంగోలులోనే పోటీ చేయాలి లేదా గిద్దలూరుకు వెళ్లాలనేది 2 రోజుల్లో తేలుద్దాం అని ఆయనతో సీఎం చెప్పినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు బాలినేని లోపలికి వెళ్ళగానే ఏం వాసన, ఒంగోలులోనే ఉంటావా గిద్దలూరుకి వెళ్తామని సీఎం అడగ్గా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విషయమని బాలినేని చెప్పడం బాగా సీఎం కల్పించు. మాగుంట సంగతి ఎందుకు, ఆయన గురించే మాట్లాడేందుకు వచ్చావా, ఆయన గురించి అయితే మాట్లాడవద్దు, మాగుంట ప్రస్తావన ఎందుకు, నీ సంగతి చెప్పాను అన్నట్టు సమాచారం. బాలినేని స్పందిస్తూ ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సేకరించిన భూమికి 170 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు ఇచ్చాకనే ఒంగోలులో పోటీ చేస్తానని నేను ప్రకటించి ఆ డబ్బు ఇంతకుముందే ఇస్తామన్నారని చెప్పగా, ఆ డబ్బు ఇస్తే ఒంగోలులో చేస్తావు లేదంటే గిద్దలూరుకి వెళ్తావు కదా, ఆ డబ్బుల సంగతి చూద్దాం, నాకు 2 రోజులు సమయం ఇస్తే ఏ సంగతి చెప్తాను సీఎం చెప్పినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఖచ్చితంగా బాలినేనే వీళ్ళకి ఇచ్చినటువంటి సమాచారం, అందులో డౌట్ ఏం లేదు. ఈ మొక్క లోపల జరిగిందంతా ఎవరు చెప్తారు? ఆయన పక్కాగా మాగుంటతో మూవ్ అవుతున్నారు. మాగుంటని మొన్నటిదాకా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళారు. ఆయనకి టికెట్ ఇప్పించుకోవాలన్నటువంటిది మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రయత్నం. దానికి జగన్ అంగీకరించట్లేదు. మొన్నటిదాకా మాగుంట కుటుంబం మీద అడ్డకోలుగా రాసుకొచ్చినటువంటి పత్రికలు ఈనాడు, జ్యోతి, రేపొద్దున మీకు ఇకపైన వాళ్ళు సన్మార్గులు, సత్పురుషులు, జగన్మోహన్ రెడ్డి వదిలేసుకోవడంతో వాళ్ళు ఆగ్రహంతో ఇవాళ రోజున ఎదురు తిరిగారని రాయబోతున్నారు. అట్లాగే మొన్నటిదాకా బాలినేని మీద బోలెడని కథనాలు రాసుకొచ్చినటువంటి ఈనాడు, జ్యోతి ఇకపైన బాలినేని సత్పురుషుడిగా, అద్భుతమైనటువంటి వ్యక్తిగా, జగన్ని వ్యతిరేకించి ఎదిరించినటువంటి వాడిగా రాయబోతున్నది. బాలినేని కనుక వైసీపీలోనే ఉంటే బాలినేని గురించి రాయరు, బాలినేని కూడా తెలుగుదేశం వైపుకి వెళ్తే ఖచ్చితంగా రాస్తారు. ప్రస్తుతం అయితే బాలినేని డబుల్ గేమ్ ఆడుకుంటున్నారు. ఆయన స్వహస్తాలతో తెలుగుదేశం మీడియాకి లీకులు ఇస్తూ ఉండటం అన్నటువంటిది జగన్కి ద్రోహం చేస్తున్నారా లేకపోతే మంచి చేస్తున్నారా అన్నది ఆలోచించుకోవాల్సిన